భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. మహిళా దినోత్సవ కానుకగా మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందిని ఎమ్మెల్యే సన్మానించి స్థానిక కూడలి వరకు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యాచరణ ప్రణాళికలో మొదటి 15 రోజుల పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. జెడ్పీ స్కూల్లో పరిసరాలు శుభ్రం చేసి 4వ వార్డులో డ్రైనేజీలు శుభ్రం చేసే పనులు ప్రారంభించారు. ప్రజలు కూడా సమయం కేటాయించి సహకారం అందించాలని ఆదినారాయణ పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించినటువంటి రోజువారీ ప్రణాళికబద్ధంగా ఏదైతే ఏ రోజులు షెడ్యూల్ ఇస్తారో ఆ షెడ్యూల్ ప్రకారంగా మరి ఈ 15 రోజులు 15 అంటే మార్చి 15వ తారీఖు వరకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పరిశుభ్రత సంబంధించిన అంశాలు ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనం మున్సిపాలిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రజాపాలన వార్షిక ప్రణాళికలో భాగంగా ఈరోజు మీకు ప్రగతి ప్రణాళిక అనే అంశంలో మరి టైం టేబుల్ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, అదేవిధంగా ఈ గ్రామస్తులు అందరూ కూడా మమేకమై ఈ మున్సిపాలిటీ ప్రాంతాన్ని పరిసరాల పరిశుభ్రతగా ఉంచే విధంగా తగు ప్రణాళికలో భాగంగా అందరూ కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని 99 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ హాజారీ పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని, తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2వ రోజు కార్యక్రమాన్ని దండి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి, బైపాస్ రోడ్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించారు. తొలగించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. పరిసరాల పరిశుభ్రత, చెత్తరహిత సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రామగుండం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్షతో కలిసి మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. రామగుండం కార్పొరేషన్లోని డ్రైనేజీలు, నాలాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు మహంకాళి చెప్పారు. రామగుండంలో గత పాలకవర్గం పరిశుభ్రతను గాలికి వదిలేసిందని మేయర్ అసహనం వ్యక్తం చేశారు. వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలు మహంకాళి స్వామికి సూచించారు. ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సహకారంతో కార్పొరేషన్ను సుందరంగా తీర్చిదిద్దామని మేయర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలనలో మొత్తం ధ్వంసం అయిపోయి ఎక్కడ కూడా ఒక డ్రైన్ కూడా క్లీన్ లేకుండా ఇప్పుడు మీరందరూ కూడా వీడియోలు కూడా తీయడం జరిగింది. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి అని అంటే కనీసం మనుషులు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు డ్రైన్స్ అన్ని కూడా ఉంటాయి. ఈరోజు ప్రతిష్టాత్మకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇవన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, రోగాల బారిన పడకుండా, ఇప్పటికే ఇన్ని ఇండస్ట్రీస్ ఉండడం వల్ల, పొల్యూషన్ అవ్వడం వల్ల చాలా మంది క్యాన్సర్ల బారిన పడి ఇప్పటికే అనేక కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ నంబర్ 1కు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకురావాలనే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు ప్రతి డివిజన్కు సంబంధించిన ఎవరైతే సూపర్వైజర్లు కానీ లేకపోతే డ్రైన్ క్లీనర్లు కానీ వీళ్ళందరితో పాటుగా అడిషనల్గా దాదాపుగా 200 మందిని ఎంగేజ్ చేసుకొని అయినా పర్వాలేదు కానీ ఇవన్నీ కూడా డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించి అన్ని పరిసరాలన్నీ శుభ్రంగా చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారి సూచన మేరకు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో ఈ కార్యక్రమాన్ని 99 రోజులు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా దీన్ని అందరినీ పూర్తి చేస్తామని కోరుతా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరి మనులందరికీ, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా అవ్వలకు ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ట్రాలీ వస్తూ ఉన్నది, ఇంటింటికి చెత్త సేకరణకు వస్తుంది. దయచేసి ఉదయం లేవగానే మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, మన వాకిలి శుభ్రం చేసుకుంటాం, అలాగే ఉదయమే స్నానం చేసి మంచిగా ఉన్న ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం. కానీ వాడకు వచ్చేసరికి రోజు చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేసిపోతాండ్రు. మేమందరం మహిళా సోదరిమణులందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ప్రతి ఇంటికి ట్రాలీ వస్తుంది.
కేవలం 40 రూపాయలు ఇస్తే ఆ చెత్త ట్రాలీలో వాళ్ళందరూ రోజు వచ్చి ఆ గార్బేజ్ తీసుకొని పోయి అది కలెక్షన్ చేసుకొని ఊరు అవతల పడేస్తారు. అప్పుడు మన ఇల్లు, మన వాకిలి మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన వాడ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయండి. లేదు అంటే కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎవరైతే చెత్త తీసుకొచ్చి డ్రైన్లలో కానీ రోడ్ల మీద కానీ వేస్తారో అది సంబంధిత ఎవరైతే సూపర్వైజర్లు ఫోటో తీస్తే ఆ ఇంట్లో 500 రూపాయల ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ మీరు ఫైన్ కట్టకపోతే గల్ఫ్ దేశాలలో యుద్ధ పరిణామాల వలన భారతదేశానికి కూడా నష్టం జరుగుతుందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. బోయినపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రాజశేఖర రెడ్డి స్వతంత్ర టీవీతో మాట్లాడారు. గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి డీజిల్, పెట్రోల్, సిఎన్జి గ్యాస్ లాంటి ముఖ్యమైనవి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతాయని తెలిపారు. ఈ యుద్ధం భారతదేశం పైన కూడా ప్రభావం చూపుతుందన్నారు. యుద్ధ పరిస్థితులు తగ్గాలని, శాంతి ప్రేమతో మెలగాలని రాజశేఖర రెడ్డి ఆకాంక్షించారు. మంచి పరిణామం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే అల్టిమేట్గా భారతదేశం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మన గల్ఫ్ దేశాల నుంచి డీజిల్, పెట్రోలు, ఎల్ఎన్జి, ఈ గ్యాసు ఇవన్నీ కూడా మనకు అక్కడ నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ కంట్రీస్ మరి యుఎస్ఏ పోరాటం చేస్తున్నాయో వీటి ప్రభావం ఆ దేశాల మీదనే కాకుండా అక్కడ చుట్టుముట్టున్న గల్ఫ్ దేశాలు ఏవైతే ఆయిల్ ప్రొడ్యూసింగ్ గల్ఫ్ దేశాలు ఉన్నాయో వాటన్నిటిపైన ప్రభావం చూపించి అల్టిమేట్గా మనం, ఎందుకంటే 80% మన యొక్క ఫ్యూయల్ అంటే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ఎల్ఎన్జి గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి చేసుకునేది పర్టికులర్గా మన పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఎంత త్వరగా ఈ యొక్క వార్ ముగిస్తే మనకు అంత మంచిదని నేను భావిస్తున్నాను. ఎటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా యుద్ధాలు అనేది మంచిది కాదు. మానవాళికి అది ఎప్పుడు కూడా చెడు చేస్తుంది. చనిపోవడము ఒక రకమైన ప్రతి బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు చెప్పారు. క్రమశిక్షణతోనే సైద్ధాంతిక పునాది మొదలవుతుందన్నారు. పండిట్ దీన్ దయాళ్ చెప్పిన ఏకాత్మ మానవవాదం బాటలోనే బీజేపీ నడుస్తుందని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీజేపీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవకి వాసుదేవరావు మాట్లాడారు. భారతీయులంతా కలిసి ఉండాలని బీజేపీ చెబుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి బీజేపీ క్యాడర్ను బలోపేతం చేసేలా నాయకులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటికే జరుగుతున్న పలు నిర్మాణాల వల్ల రైతులు పొలాలు పోగొట్టుకుంటున్నారని జనసేన నేత కరాటం రాంబాబు అన్నారు. బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతంలో ఆయుధ డిపో కర్మాగారం నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందని అన్నారు. దీన్ని కొయ్యలగూడెం మండలంలో నిర్మించాలని ముందుగా నిర్ణయించారు. జంగారెడ్డిగూడెంలో జనసేన సభ్యత్వం కార్యక్రమంలో రాంబాబు పాల్గొన్నారు. పలువురితో పార్టీ సభ్యత్వాలు చేయించారు. కర్మాగారం వల్ల నష్టపోతున్న రైతులను సీఎం, డిప్యూటీ సీఎం వద్దకు పంపినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయుధ డిపో గురించి కొయ్యలగూడెం మండలంలో రైతులందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మీరు సీఎం గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి అని పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి ఏలూరు జిల్లాలో చాలా పొలం పోయింది. అలాగే ఇల్లు కట్టకు కూడా, నిర్వాసితులకు ఇల్లు కట్టకు కూడా చాలా ల్యాండ్ పోయింది. రైట్ కెనాల్కి ల్యాండ్ పోయింది, గ్రీన్ ఫీల్డ్కి ల్యాండ్ పోయింది, చింతలపూడి కాలువకి ల్యాండ్ పోయింది, మన జీలుగుమెల్లి నుంచి పోలవరం వెళ్ళే నేషనల్ హైవేకి ల్యాండ్ పోయింది. ఇప్పుడు ఇది కూడా ఆయుధ డిపో ఇక్కడ పెట్టాక వీళ్ళు కూడా ల్యాండ్ పోతే రైతులందరూ చాలా ఇబ్బంది పడిపోతారు. పామాయిల్ తోటలు. నా అడ్వైజ్ ఏంటంటే అప్పుడు పోలవరం ప్రాజెక్టుకి రెవెన్యూ హిల్స్ అన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు మర్లగూడెం దగ్గర అంటే
మన మున్సిపాలిటీకి ఆనుకునే మర్లగూడెం ఉంది. ఆ ఫారెస్ట్ 2000 ఎకరం ఉంది. ఆ 2000 ఎకరంలో 1000 ఎకరం తీసుకుని ఆయుధ డిపోలు పెట్టి అక్కడే గ్రీనరీ పెంచేలాగా, ఫారెస్ట్ పెంచేలాగా, లేని పక్షంలో ఎక్కడైనా రెవెన్యూ హిల్స్ ఉంటే దేశంలో అగ్రగామి సంస్థగా సింగరేణిని నిలిపేందుకు సమిష్టి కృషి చేస్తామని సింగరేణి సీఎండీ బుద్ధా ప్రకాష్ జ్యోతి తెలిపారు. మనుగూరు ఏరియా మనుగడ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో మరో కొత్త గని అందుబాటులోకి వచ్చింది. గౌతమ్ ఖని కోల్ మైన్ను సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధా ప్రకాష్ జ్యోతి ప్రారంభించారు. కొత్త గని సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కీలకం కానుంది. ఈ గని నుంచి 40 ఏళ్లకి ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లభించనుంది. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేను యాజ్ సిఎండిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సింగరేణి రీజన్లో రావడం జరిగింది. నిన్న మణుగూర్ జిఎం ఏరియా కింద ఓపెన్ కాస్ట్ మైన్స్ అక్కడ పని ఎలా జరుగుతున్నాయి, అక్కడ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ వీ నీడ్ టు అడ్రస్. ఎందుకంటే మణుగూర్ ఈజ్ ఏ వెరీ ప్రెస్టీజియస్ ఓపెన్ మైన్ కాబట్టి. సో ఏ విధంగా గతంలో ఏ విధంగా చేశారు, ఈ సంవత్సరం ఎలా చేస్తున్నారు, ఫ్యూచర్లో మనం ఏ విధంగా చేయాలని దాని గురించి డీటెయిల్గా మా జిఎమ్స్తో, మన డైరెక్టర్స్తో, జిఎం కింద ఉన్న ఆఫీసర్స్తో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు సింగరేణి జిఎం ఏరియా కింద ఈ వెంకటేష్ ఖని మైన్ కింద కోల్ ట్రాన్స్పోర్టేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా విల్ బి విజిటెడ్ అండ్ డీటెయిల్గా మాట్లాడి ప్రత్యేకంగా సింగరేణి కంపెనీ రాజన్న సిరిసిల్లలో కొత్తగా నిర్మించే కోర్టు భవనానికి హైకోర్టు న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక సౌకర్యాలతో కోర్టు భవనం నిర్మించనున్నారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 81 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ కోర్టు భవనం నిర్మిస్తారు. భవనంలో మొత్తం 12 రకాల న్యాయస్థానాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక వేశారు. ఒక్కో అంతస్తు సుమారు 21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతి అంతస్తులో ప్రత్యేక వాష్రూమ్లు, కక్షిదారుల కోసం వెయిటింగ్ హాళ్లు, కనీసం 300 కార్ల పార్కింగ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ ఆఫీసు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, తమ కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా కాలంగా తమ సమస్యలను పట్టించుకోవటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో కార్మిక సంఘాల నేతలు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పనిచేస్తూ మరణించిన కుటుంబంలో ఉద్యోగం, రిటైర్మెంట్ అయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2023 15 రోజులు సమ్మె చేస్తే రాతపూర్వకంగా మున్సిపల్ కార్మికులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంతో రాయబారాలు నడిపినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ నిర్మల్ జిల్లా బైంసాలోని నారాయణ ప్రైవేట్ స్కూల్ గేటు ముందు బైఠాయించి ఏబీవీపీ నాయకులు నిరసన తెలిపారు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయని వారు ఆందోళనకు దిగారు. తమ కూతురికి వచ్చే ఏడాది 10th క్లాస్కు సంబంధించిన సగం ఫీజు ఇప్పుడే చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ స్కూల్కు వచ్చిన ఈఎంఓకు ఏబీవీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాఠశాల యాజమాన్యానికి ఎంఈఓ షోకేజ్ నోటీసులు ఇచ్చారు. 18 మంది విద్యార్థుల వద్ద వచ్చే విద్యా సంవత్సరానికి వసూలు చేసిన ఫీజు తిరిగి ఇచ్చేయాలని నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని ఎంఈఓ హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహిళా శాఖ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ ముందర ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళన కారణం ఏంటంటే
ఏదైతే 9th క్లాస్ స్టూడెంట్ రాబోయే రోజుల్లో 10th క్లాస్కి అడుగు పెడుతున్నారో వాళ్ళ నుంచి 50% ఫీజుని వసూలు చేయడం జరుగుతుంది, ముందుగానే వసూలు చేయడం జరుగుతుంది. దీనిపైన వెంటనే ఎంఈఓ రియాక్షన్ తీసుకోవాలని వెంటనే నిన్న ఎన్నిసార్లు కూడా పేరెంట్స్ చెప్పినా దాన్ని పట్టించుకోకపోవడం ఈరోజు మనం ఏబీపీ ద్వారా ఆందోళన చేయడం జరిగింది. వెంటనే ఎంఈఓ గారు స్పందించి వచ్చి సోకస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సోకస్ నోటీస్ ఏం ప్రకారం అంటే 3 రోజులలో వారి యొక్క రిప్లై రావాలని, అలాగే ఇంకొక దారుణం ఏంటంటే 18 మంది విద్యార్థి యొక్క పేరెంట్లు ఆల్రెడీ ఫీజు కట్టడం జరిగింది. ఈ యొక్క ఫీజుని వెంటనే రిమైండ్ చేసి చెల్లించాలని ఎంఈఓ గారికి విన్నపించడం జరిగింది. 10వ తరగతి రాబోయే విద్యా సంవత్సరం కొరకు 10వ తరగతి విద్యార్థుల కొరకు ఈ సంవత్సరం 9వ తరగతి విద్యార్థుల నుంచి ముందస్తుగా 50% ఏదైతే ఫీజుని వసూలు చేస్తున్నారో దానిపైన పేరెంట్స్ ఫిర్యాదు పైన దీంట్లో స్పందించి దీనిపైన గౌరవ డిఓ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. గౌరవ డిఓ గారు ఏదైతే మరి దీనిపైన స్పందించి వారికి షోకాస్ నోటీస్ అందజేయడం చేయడం జరిగింది. 10వ తరగతి రాబోయే విద్యా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగ జేఏసీ కొత్తగూడెంలో నిరసన ర్యాలీ నిర్వహించింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వరకు ఈ ర్యాలీ జరిగింది. తెలంగాణలో వివిధ శాఖలు, సొసైటీలు, సంస్థలలో 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని జేఏసీ నాయకులు తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుండి ఉద్యోగాలు పోయిన వారికి వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది. ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణ మనం నిధులు నియామకాల మీద ఏర్పడ్డ 12 సంవత్సరాల కాలంలో 5 లక్షల మంది ఉద్యోగస్తులకు ఏం జరిగిందని 2 కొత్త మీద ప్రశ్న వస్తాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రెగ్యులర్ చేస్తా అని చెప్పి అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడున్న 2.5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం మీకు ఏజెన్సీలను తీసి నేరుగా జీతాలు అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇలా అనేక పత్రికల్లో ఏజెన్సీలు మా మీద దోపిడీ జరుగుతా ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ఎవరి మీద కట్టదు 18% చేస్తే 5-6 కడతా ఉన్నారు. మీ 2 నుంచి 4% కమిషన్ 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఎవరి కోసం మీరు మనుషుల మీద వ్యాపారాలు చేస్తా ఉన్నారని ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకు స్విగ్గీ వర్కర్లకేమో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలా ప్రైవేట్ సంస్థల నుంచి వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇలా ఉద్యోగస్తులు చనిపోతే 1,00,00,000 రూపాయల బీమా ఇస్తా అన్నారు. ఇలా హెల్త్ కార్డు ఇస్తా అన్నారు. మరి అదే గవర్నమెంట్ సంస్థల్లో 5 లక్షల మంది పనిచేస్తున్న వాళ్ళకి ఏం హక్కులు ఇస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని ఇదే అమరవీరుల స్తూపం సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. మార్చి 31 తర్వాత ఏజెన్సీ విధానాలను రద్దు చేయకపోతే 5 లక్షల మంది ముఖ్యమరిగా ప్రభుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తాం. ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా 50,000 మందితో జమ చేసి ఇవాళ ఇందిరా పార్క్ వేదిక కూడా తొందరలో ధర్నా చేయబోతున్నాం. ఇవాళ ఇక్కడ తెచ్చుకున్న తెలంగాణ ఆ రోజు సోనియా గాంధీ కనుక తెలంగాణను ఏ విధంగా ఇచ్చిరో ఇవాళ ఏప్రిల్ లో కూడా చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి సోనియా గాంధీ దగ్గర ఇక్కడ తెలుసుకుంటాం. మీరు ఇక్కడ కనుక రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మద్యం దుకాణాల వద్ద నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. వైన్ షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్లు ఇప్పుడు అక్రమ దందాలకు అడ్డాగా మారుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పర్మిట్ రూమ్ పేరుతో మద్యం మాఫియా ఆటలు కొనసాగుతున్నాయంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యువ అధ్యక్షుడిని తెలంగాణ. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, పర్మిట్ రూమ్లది ఇష్టారాజ్యం జరుగుతూ ఉన్నది. నామ్స్లో లేకుండా విద్యా సంస్థలకు దగ్గరలో, గర్ల్స్ హాస్టళ్లకు దగ్గరలో అనేక వైన్స్లు వెలిసినాయి. మరి దీని వెనుక ఎవరు ఉన్నారు? అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ నామ్స్లో లేనప్పుడు ఈ వైన్స్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే అధికారుల నిర్లక్ష్యం ఉన్నదా, లేదంటే అధికారులకు మామూలు పోవడం వల్ల ఇలాంటి జరుగుతుందా, లేకుంటే వీళ్ళ వెనుక ఎవరైనా మంత్రి స్థాయి పెద్ద నాయకులు ఉన్నారా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కనే వైన్స్ ఉన్నది, బెల్ట్ షాప్ వైన్స్ ఉన్నది, పర్మిట్ రూమ్ ఉన్నది, దాని ముంగంటే ఒక కాలేజ్ ఉన్నది, పక్కనే గర్ల్స్ హాస్టల్. నా పేరు తెలంగాణ ఆనంద్. నేను ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లాకు చైర్మన్. కానీ ఇప్పుడు పర్మిట్ అని వైన్ షాప్లో పర్మిట్ తీసుకున్నారు. ఆ పర్మిట్ యాక్టు ఎక్సైజ్ యాక్టులో అది విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం ఏమన్నా కానీ మందు తాగినా కానీ, మద్యం సేవించినా కానీ, సేవిస్తే అక్కడ పర్మిట్ రూమ్లో
దబ్బన ఒకవేళ ఆ ఫుడ్ సేఫ్టీ తర్వాత ఎక్సైజ్ వీళ్ళందరూ ఒక పత్రం ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా హోటల్ పెట్టుకుంటే హోటల్ రన్ చేయడానికి అందులో ఇడ్లో వడనో ఏదో దోశ ఉంటే వాళ్ళకు ఒక ఫుడ్ సేఫ్టీ అనే ఒకటి పత్రం ఇస్తారు. ఆ పత్రం అన్న ఉండాలి. ఎక్సైజ్ అధికారులు దానికి సంబంధించిన ఒక పత్రం అన్న ఉండాలి. ఏ పత్రం లైసెన్స్ ఏ పత్రం లేకుండా మరి వీళ్ళు ఈ సేఫ్టీగా నడిపించడం అంటే ఇది సమంజసం కాదు. ఈ ఎక్సైజ్ యాక్టులో ఇవి నిబంధనలు అన్నీ లేవు కనుక ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కానీ ఇంకా చుట్టుపక్కల ఈ జిల్లాలో ఎక్కడ ప్రాంతంలో ఉన్నా కానీ రద్దీ ఉన్న ప్రాంతంలో వైన్స్లు పెట్టారు. మరి దీనివల్ల వైన్స్లు 10 మందిలో 100 మందిలో లక్షలాది మందిలో విద్యార్థులు చదువుకునే ప్లేస్లలో టౌన్ పరిధిలలో దగ్గర వైన్స్లు పెట్టారు. మరి టౌన్ పరిధిలో వరుసలో పెట్టినప్పుడు పోలీసు అధికారులు ఏంటంటే మిగతా వాళ్ళకు నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ ఆఫీసులో అధికారులు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెగ్యులర్ తహసీల్దార్ బదిలీ అవడంతో డిటి లచ్చిరామ్ ప్రస్తుతం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో కొందరు సిబ్బంది ఇష్టం వచ్చినట్లు డ్యూటీ టైంలో బయట తిరుగుతున్నారని స్థానికులు ఆరోపించారు. దీంతో పనుల కోసం దూరం నుంచి వచ్చేవారు గంటల తరబడి తహసీల్దార్ ఆఫీసు వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరు ఏదో ఒక పని మీద వస్తారు. ఏ ఒక్కరు కూడా ఆఫీస్లో లేనందున అందరికీ తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా అందరి దృష్టికి చెప్పడానికి ఈరోజు తెలియజేస్తున్నాము. సిబ్బంది కూడా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి అందరూ సిబ్బంది ప్రజలకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు పనికి ఎంతోమంది ఇక్కడికి పని కోసం వచ్చారు. ఎవరిది కూడా ఏ పని కాకుండా వెనుదిరుగుతున్నారు. అందరు ఆఫీస్కు సకాలంలో వచ్చి వారు డ్యూటీ నిర్వహించాలని ఆఫీస్లో ఎవరూ లేరు. అందరు కూడా బయటకు వెళ్ళారు. అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. గడ్డపోతారంలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థ ఏటీఎంను దొంగలు టార్గెట్ చేశారు. ఏటీఎంను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 1,60,000 రూపాయల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ పరిధి రాంబాగ్ సీతారామచంద్ర స్వామి ఆలయ భూముల కబ్జా ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. దేవాదాయ శాఖ సిక్ సమాజ్ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. సుమారు 6,700 గజాల ఆలయ భూమిని సిక్ సమాజ్ వ్యక్తులు కబ్జా చేసినట్లు గ్రామస్తులు మండిపడ్డారు. సుమారు 500 ఏళ్ల చరిత్ర గల ఆలయ భూమి తమ పూర్వీకులదంటూ సిక్ సమాజ్ వర్గాలు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. భూమి వివాదం కేసు కోర్టులో ఉంది. అయినప్పటికీ 100 మంది సిక్ సమాజ్ వ్యక్తులు స్థలంలో ప్రవేశించి మొక్కలు నాటి ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేయడంతో వివాదం పెద్దదైంది. ఎండోమెంట్స్ అధికారి శ్రీకాంత్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల సౌకర్యార్థం ఆలయ మాడ వీధులలో జర్మన్ టెక్నాలజీతో షెడ్లు ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండడంతో దర్శనం క్యూలైన్లతో పాటు ప్రసాద విక్రయశాల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం వద్ద భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించే యత్నం చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇందుకోసం విజయవాడ వారితో సంప్రదిస్తున్నట్టు ఆలయ ఈవో చెప్పారు. స్వామివారి భక్తులందరికీ ముఖ్య సూచన, మనం భక్తుల సౌకర్యార్థం మాడవీధిలో ఉత్తర మాడవీధుల్లో జర్మన్ టెంట్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎండ నుంచి ఎండబారిన పడకుండా భక్తులు ఉండాలనే ఉద్దేశంతో ఉత్తర మాడవీధుల్లో 2 జర్మన్ టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మొత్తం మాడవీధులన్నీ కూడా కాళ్ళు కాలకుండా చిప్పులతోటి మనం నడవలేము కాబట్టి ఆ వీధులు మాడవీధులు నడవకూడదు కాబట్టి భక్తులందరి సౌకర్యార్థం మాడవీధులన్నీ కూడా వైట్ పెయింట్ తోటి కాళ్ళు కాలకుండా విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బస్టాండ్లో కొండ మీద ఉన్నటువంటి బస్టాండ్లో దిగిన దగ్గర నుంచి ఏ స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి దారి కూడా మనం వైట్ పెయింట్ తోటి చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం.
వారికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడానికి. అంతేకాకుండా క్యూ లైన్లలో మనం మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. 2-3 రోజుల్లో మనం విజయవాడతో మాట్లాడుతున్నాము. వారితో మధ్యగా కూడా కంపార్ట్మెంట్ 1. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రాంతం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు బాలరాజు తెలిపారు. దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని పోలవరం ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ల దర్శనాలు ఏర్పాటు చేసినట్లు వాడపల్లి వెంకన్న ఆలయ ఉప కమిషనర్ చక్రధర్రావు, చైర్మన్ వెంకటరాజు చెప్పారు. క్యూలైన్లో భక్తులకు మంచినీరు, బిస్కెట్లు అందిస్తున్నామని తెలిపారు. దర్శనం అనంతరం భక్తులు ఉచిత అన్న ప్రసాదం స్వీకరించాలన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకన్న దర్శనానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. చందన స్వరూపుడు స్వయంభువు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. 7 శనివారాలు 7 ప్రదక్షిణల వెంకన్న బాబుగా స్వామివారు ఖ్యాతి చెందారు. భక్తులు 4 మాడ వీధులలో గోవిందనామస్మరణతో 7 ప్రదక్షిణల అనంతరం స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని వేమిరెడ్డి దంపతులు తెలిపారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో చక్రస్నానం నిర్వహించారు. ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు వేద మంత్రాల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యస్నానం చేశారు.